భూలోకం బయలుదేరిన పార్వతీదేవి. కైలాసంలో వినాయకుడు మరియు కార్తికేయుడు ఒక చెట్టు కింద కూర్చుని వినాయక చవితి విశేషాలను మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తికేయ, భూలోకంలో వినాయక చవితి ఎంతో ఘనంగా జరిగింది. భూలోకంలో పెద్దవారి నుండి పిల్లల వరకు అందరూ నన్ను ఎంతో బాగా సేవించారు. నన్ను చాలా చక్కగా చూసుకున్నారు. నాకు తెలుసన్నయ్య, నేను కైలాసంలో ఉంటూ అంతా గమనించాను. నువ్వు భూలోకంలో ఉన్న భక్తులతో కలిసి ఎంతో చక్కగా నీ పుట్టినరోజుని జరుపుకున్నావు. ఇంతకీ కైలాసానికి తిరిగి వచ్చే సమయంలో భూలోకవాసులు ఏం చెప్పారు? చాలా చెప్పారు. త్వరగా తిరిగి వచ్చేయమని చెప్పారు. అంతేకాదు, మరికొన్ని రోజుల్లో మీ అమ్మగారిని భూలోకానికి పంపమని కూడా చెప్పారు. హరే, ఈ విషయాన్ని నేను ఎలా మర్చిపోయాను? ఈ విషయాన్ని నేను అమ్మకి చెప్పనేలేదు. అయితే ఇప్పుడు చెప్పు అన్నయ్యా. అలా వినాయకుడు మరియు కార్తికేయుడు ఇద్దరూ కలిసి పార్వతీదేవి వద్దకు వెళ్తారు. పార్వతీదేవి తన భవనంలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. అమ్మా, వెంటనే ధ్యానంలో నుండి బయటకురా. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అలా వినాయకుడు అనటంతో పార్వతీదేవి ధ్యానం నుండి బయటకు వస్తుంది. ఏంటి వినాయక, నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? మొన్న నేను నా పుట్టినరోజుకి భూలోకానికి వెళ్ళాను కదా. అవును, ప్రతి పుట్టినరోజుకి నువ్వు భూలోకానికి వెళ్తున్నావు కదా. ఇందులో చెప్పాల్సిన విషయమేముంది? అలా భూలోకానికి వెళ్ళినప్పుడు ప్రజలు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. చివరి రోజు అంటే కైలాసానికి ప్రయాణం మొదలుపెట్టిన సమయంలో అక్కడి ప్రజలు నాకు కొన్ని విషయాలు చెప్పారు. ఓహో, ఏం చెప్పారు? మరికొన్ని రోజుల్లో మీ అమ్మగారు భూలోకానికి రాబోతూ ఉన్నారు. ఆవిడని త్వరగా రమ్మని నాతో చెప్పారు. కాని నేను ఆ విషయాన్ని మీతో చెప్పడం మర్చిపోయాను. అందుకే ఇలా పరుగులు తీస్తూ ఇప్పుడు వచ్చాను. అలా వినాయకుడు చెప్పడంతో పార్వతీదేవి నవ్వి ఇలా అంటుంది. నువ్వు మర్చిపోయినా సరే, నాకు గుర్తుంది. ఇవాళ అమావాస్య. రేపటి నుండి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. రేపు నేను భూలోకానికి వెళ్ళాలి. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సుంటుంది. నువ్వు ఏమీ కంగారు పడకమ్మా. భూలోకానికి వెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలో చెప్పు. వాటన్నింటినీ మేం చేస్తాం. అలా కార్తికేయుడు మరియు వినాయకుడు పార్వతీదేవి ప్రయాణానికి సహాయం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి మహాశివుడు వస్తాడు. ఏమిటి ఈ హడావిడి? ఏం చేస్తూ ఉన్నారు? నాన్నా, రేపటి నుండి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. అమ్మ భూలోకానికి బయలుదేరడం కోసం తయారవుతూ ఉన్నారు. మరో 9 రోజులు ఇల్లాలు లేని ఇల్లులా మారబోతుంది మన కైలాసం. అయ్యో, మీరు అలా అనకండి. ఏం చెయ్యమంటారు చెప్పండి? సంవత్సరం నుండి భూలోకంలోని ప్రజలు నా కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి కోసం నేను తప్పక వెళ్ళి తీరాలి. ఈ కైలాసాన్ని విడిచి వెళ్లడమంటే నాకు కూడా బాధగానే ఉంది. అయ్యో, నేను సరదాగా అన్నాను. ఇంతకీ పనులు ఎక్కడి వరకు ముగిశాయి? ఇప్పుడే మొదలయ్యాయి. పిల్లలు, నేను వెళ్ళి మంగళస్నానం చేసి వస్తాను. అలా పార్వతీదేవి తిరిగి తన మందిరంలోకి వెళ్ళిపోతుంది. అమ్మకి పువ్వులంటే ఎంతో ఇష్టం. స్నానం నుండి తిరిగి వచ్చేసరికి నేను పువ్వులను సిద్ధం చేస్తాను. అమ్మకి ఎర్రటి గాజులంటే కూడా ఎంతో ఇష్టం. నేను కూడా అమ్మకి గాజులు తయారు చేసి పెడతాను. అలా వినాయకుడు ఉద్యానవనంలోకి పరుగులు తీస్తాడు. ఇక్కడ చాలా రకాల పువ్వులు ఉన్నాయి. వీటిలో ఏ పువ్వులంటే అమ్మకి ఇష్టం? ఏమిటి వినాయకా, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు. ఏమిటి విషయం? అమ్మ భూలోకానికి బయలుదేరేందుకు తయారవుతూ ఉంది. అమ్మకు పువ్వులంటే ఎంతో ఇష్టం. అందుకే నేను ఉద్యానవనానికి వచ్చాను. కాని ఇక్కడ చాలా రకాల పువ్వులు ఉన్నాయి. అమ్మకు ఏ పువ్వులంటే ఇష్టమో అర్థం కావడం లేదు. ఈ ఉద్యానవనాన్ని సృష్టించింది స్వయంగా పార్వతీదేవియే. ఈ పువ్వులన్నీ అమ్మకు ఎంతో ఇష్టం. ఏది ఎక్కువగా ఇష్టమంటే దానికి నా వద్ద సమాధానం లేదు. ఒక పని చేయండి. అన్ని పువ్వులను సేకరించి వాటితో పువ్వుల మాలని అల్లండి. అమ్మ
ఆ మాలను ధరిస్తారు. ఈ ఆలోచన చాలా బాగుంది. నేను ఇప్పుడే ఈ పువ్వులన్నింటినీ కోసి తీసుకొని వెళ్తాను. అలా వినాయకుడు అన్ని రకాల పువ్వులను కోసి ఒక బుట్టలో పెట్టుకొని మందిరానికి బయలుదేరతాడు. మరోవైపు కార్తికేయుడు గాజులను తయారు చేస్తూ ఉంటాడు. ఈ ఎరుపు రంగు గాజులు అమ్మకు ఎంతో ఇష్టం. ఒక పని చేస్తాను, అన్ని రంగుల గాజులను తయారు చేస్తాను. భూలోకంలో అమ్మ 9 రోజుల పాటు ఉండవలసి ఉంటుంది. రోజుకొక రంగు గాజులను వేసుకుంటే ఎంతో బాగుంటుంది. అరే, నేను ఈ విషయాన్ని ఎలా మర్చిపోయాను? కేవలం గాజులను మాత్రమే ఇస్తే ఎలా? గాజులకు సరిపడా చీరలు కూడా ఉండాలి. ఒక పని చేస్తాను, గాజులతో పాటు 9 చీరలను సృష్టిస్తాను. అలా కార్తికేయుడు రంగురంగుల గాజులతో పాటు రంగురంగుల చీరలను సృష్టిస్తాడు. అందరూ తమకు తోచినట్టుగా రకరకాల బహుమానాలను తయారు చేస్తూ ఉన్నారు. కాని నేను ఏమీ చేయలేకపోతున్నాను. అమ్మ ఎన్నోసార్లు అన్నపూర్ణదేవిలా మారి నా ఆకలిని తీర్చింది. ఒక పని చేస్తాను, అమ్మ కోసం లడ్డూలను తయారు చేస్తాను. అలా నంది పార్వతీదేవి కోసం లడ్డూలు తయారు చేస్తూ ఉంటాడు. ఇంతలో పార్వతీదేవి తన గది నుండి బయటకు వస్తుంది. అమ్మా, వచ్చావా? అప్పటి నుండి నీకోసమే ఎదురుచూస్తూ ఉన్నాను. ఎందుకు కార్తికేయ? నాతో ఏమైనా చెప్పాలా? నీకోసం నేను ఈ గాజులను తీసుకుని వచ్చాను. అలాగే ఈ చీరలను కూడా తెచ్చాను. నువ్వు భూలోకంలో 9 రోజుల పాటు ఉండాల్సి ఉంటుంది. రోజుకొక చీర, అలాగే ఈ గాజులను ధరించు. చాలా ధన్యవాదాలు పుత్రా. భూలోకంలో 9 రోజులు నేను ఈ రంగుల బట్టలనే ధరిస్తాను. ఈ రంగుల గాజులనే వేసుకుంటాను. అమ్మా, ఈ పువ్వుల మాల ఎలా ఉందో చెప్పు. ఉద్యానవనంలో ఉన్న పువ్వులన్నింటినీ కోసి ఇలా మాలగా అల్లాను అని అంటూ వినాయకుడు తను అల్లిన పువ్వుల మాలను అమ్మవారి మెడలో వేస్తాడు. ఇంతలో అక్కడికి మహాశివుడు వస్తాడు. పిల్లలిద్దరూ నాకు బహుమానాలిచ్చారు, కాని మీరు నాకు ఏమీ ఇవ్వలేదు. భూలోకానికి మీ గుర్తుగా ఏం తీసుకుని వెళ్ళమంటారు స్వామి? నేను నీకు ఎంతో ఇష్టమైన పసుపుని, అలాగే కుంకుమని తీసుకుని వచ్చాను. వీటికంటే నీకు ఏదీ ఎక్కువ కాదు కదా అంటూ శివుడు పార్వతీదేవికి పసుపు రాసి కుంకాన్ని దిద్దుతాడు. పార్వతీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఇంతలో అక్కడికి దేవతలందరూ వస్తారు. ఆ దేవతలందరూ పార్వతీదేవికి పూజలు చేస్తారు. అమ్మా, కైలాసంలోని వారందరూ నీకు చాలా రకాల బహుమానాలు ఇచ్చారు. మీరు ఎన్నోసార్లు నా ఆకలిని తీర్చారు. అన్నపూర్ణాదేవిగా మారి అన్నం పెట్టారు. అందుకే నేను మీకోసం ఈ లడ్డూలను తయారు చేశాను. ధన్యవాదాలండి. సోదరి, 9 రోజుల పాటు ఈ కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్లబోతూ ఉన్నావు. ఒకసారి నిన్ను చూద్దామని ఇలా వచ్చాను. అన్నయ్యా, ఈ 9 రోజుల పాటు నేను భూలోకంలో ఉంటూ ప్రజల పూజలను అందుకుంటాను. మీరు అప్పుడప్పుడు కైలాసానికి వస్తూ ఉండండి. స్వామిని, అలాగే పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండండి. తప్పకుండా సోదరి. నువ్వు ఎటువంటి కంగారు పడకుండా హాయిగా భూలోకానికి వెళ్లి ప్రజల చేత పూజలు అందుకుని వారి కోరికలను తీర్చి తిరిగి కైలాసానికి రా. అలా మహావిష్ణువు తన సోదరి అయిన పార్వతీదేవికి ధైర్యం చెబుతాడు. అమ్మా, మీరు శక్తి స్వరూపిణి. సకల దేవతల యొక్క శక్తికి మూల కారణం మీరే. ఆనాడు మహిషాసురుడు భూలోకవాసులను, అలాగే దేవతలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశాడు. ఆ సమయంలో మీరు నవదుర్గ స్వరూపాన్ని పొంది ఆ మహిషాసురుడిని అంతమొందించారు. ఆనాటి నుండి ఈ 9 రోజులను నవరాత్రులుగా అందరూ జరుపుకుంటూ ఉన్నారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనిది కదా. మీకు జయం కలుగుతూ ఉండాలి. ధన్యవాదాలు దేవేంద్ర. ఇంతలో భూలోకం నుండి కేరింతలు వినబడతాయి. భూలోకవాసులందరూ రకరకాల అమ్మవారి విగ్రహాలను తయారు చేసి తమ ఊర్లకు తీసుకుని వెళ్తూ ఉంటారు. అందరూ బాజా భజంత్రీలు మోగిస్తూ ఉంటారు. పిల్లలందరూ ఎంతో సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. ఒకసారి అటువైపు చూడండి. ప్రజలందరూ ఎంతో ఆనందంగా నన్ను ఆహ్వానిస్తున్నారు. ఇక నేను భూలోకానికి వెళ్లి 9 రోజుల పాటు వారి మధ్య ఉంటూ
పూజలను అందుకుంటూ ఉంటాను అంటూ పార్వతీదేవి కైలాసం నుండి భూలోకానికి బయలుదేరుతుంది. దేవతలందరూ పార్వతీదేవికి తమ వేడుకోలు తెలియచేస్తారు. అలా పార్వతీదేవి భూలోకంలో ఉన్న ప్రతి అమ్మవారి విగ్రహంలోనూ తన శక్తిని ప్రవేశపెడుతుంది. అలా 9 రోజుల పాటు అమ్మవారు పూజలందుకుంటుంది. వైనతి నది ఒడ్డున గిరిపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మాణిక్యం అనే ఒక పేదవాడు ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు గోపిక. మాణిక్యం పడవ నడుపుతూ ఉండేవాడు. మాణిక్యానికి దుర్గమ్మ పట్ల ఎంతో భక్తి ఉండేది. ఏమిటి గోపిక, నువ్వింకా వంట చేసినట్టు లేదు? అవతల నాకు ఆలస్యమవుతుంది. నేను వెంటనే నది వద్దకు వెళ్ళాలి. ఉదయమే కదా ఊర్లోని వారందరూ నదిని దాటి తమ తమ పనులకు వెళ్లేది. నేను ఆలస్యంగా వెళ్తే ఏం లాభం చెప్పు? ఇవాళ నాకు వంట వండాలని అనిపించలేదు. అందుకే నేను ఆహారాన్ని వండలేదు. ఇది మరీ బాగుంది. వంట వండాలని నీకు ఎందుకు అనిపించలేదు? ఏ, నీకు ఆకలిగా లేదా? కనీసం నాకోసమైన ఆహారాన్ని వండాల్సింది కదా. మీరు ఎప్పుడూ నా బాధని అర్థం చేసుకోరు. ఇదిగోండి, ఇలా ఎప్పుడూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. అయ్యో, ఇప్పుడేం జరిగింది? ఎందుకింత చిరాకుగా ఉన్నావు? ఇంకెలా ఉండాలి చెప్పండి? ఊరిలో ఉన్న వారందరూ ఈ ఊరిని విడిచిపెట్టి హాయిగా పట్నానికి వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన డబ్బుతో హాయిగా తమ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ మీరేమో ఇంకా ఇదే ఊర్లో ఉన్నారు. మళ్ళీ మొదలు పెట్టావా? అయినా నీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను ఈ ఊరిని విడిచిపెట్టి ఎక్కడికి రాను అని. ఎందుకండి? జీవితం బాగుపడటం మీకిష్టం లేదా? ఇంకా ఎన్ని రోజులని ఇలా పడవ నడుపుతూ జీవితాన్ని గడుపుతారు చెప్పండి? అదే పట్నానికి వెళ్తే మీకు ఏదో ఒక చిన్న ఉద్యోగం లభిస్తుంది. చిన్న ఉద్యోగమే అయినా పట్నంలో బాగా ఎక్కువ డబ్బులిస్తారని నేను విన్నాను. నిజమే, చిన్న ఉద్యోగానికి ఎక్కువ డబ్బులిస్తారు. కాని పట్నంలో అందుకు తగ్గ ఎక్కువ ఖర్చులుంటాయి. అయినా డబ్బు గురించి నేను ఆలోచించడం లేదు. అందుకే మనం ఇంత పేదరికంలో ఉన్నాం. మీకు కాస్తైనా అర్థమవుతుందా మనం ఎన్ని కష్టాల్లో ఉన్నామో? అయినా మీరు ఈ ఊర్లో ఉన్న దుర్గమ్మ గుడి కారణంగానే ఈ ఊరిని విడిచి రావటం లేదన్న విషయం నాకు బాగా తెలుసు. ఎంతోమంది ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంతెందుకు, గుడి పూజారి కూడా తన స్వార్థం చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను కూడా వెళ్ళిపోతే అమ్మవారిని ఎవరు పూజిస్తారు? అమ్మవారి ముందు దీపం ఎవరు పెడతారు? అమ్మవారికి నైవేద్యం ఎవరు పెడతారు? నేనెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళను. ఒకవేళ నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే నేను నిన్ను ఆపను అని చెప్పి మాణిక్యం ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాడు. నది వద్ద ఒక దుర్గమ్మ ఆలయం ఉంటుంది. ఆలయంలో దుర్గాదేవి కొలువై ఉంటుంది. మాణిక్యం నేరుగా ఆలయం వద్దకు వెళ్తాడు. క్షమించు తల్లి, ఇవాళ కాస్త ఆలస్యంగా వచ్చాను. ఇప్పుడే నేనీ పరిసరాలను శుభ్రం చేసి దీపం పెడతాను అంటూ మాణిక్యం పరిసరాలను శుభ్రం చేస్తాడు. ఆ తరువాత అమ్మవారికి పూలమాలను అలంకరిస్తాడు. దాని తర్వాత అమ్మవారి ముందు దీపం పెడతాడు. క్షమించమ్మా, ఇవాళ గోపిక ఇంటి వద్ద ఏ ఆహారాన్ని వండలేదు. అందుకే నైవేద్యంగా నేను నీకు ఏ ఆహారాన్ని తీసుకురాలేకపోయాను. కేవలం ఈ యొక్క అరటిపండు మాత్రమే ఉంది. దీనిని ఆరగించమ్మా. అలా మాణిక్యం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి ఇక అక్కడి నుండి నది వద్దకు వెళ్ళిపోతాడు. అతనికి ఒక పాత పడవ ఉండేది. ఆ పడవని నడుపుతూ డబ్బులు సంపాదించుకుంటూ ఉండేవాడు మాణిక్యం. ఇదిగో మాణిక్యం, అవతల ఒడ్డుకు వెళ్ళాలి. కాస్త పడవ తీయి. అలాగేనండి. రండి, వచ్చి కూర్చోండి. రేపిదే సమయానికి నువ్వు నన్ను, అలాగే నా కుటుంబాన్ని అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్ళాలి. అలాగేనయ్య గారు, ఎక్కడికైనా ఊరికెళ్తున్నారా? అవును, నేను నా కుటుంబంతో కలిసి ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. పట్నంలో ఒక మంచి ఇంటిని చూశాను. ఇదిగో ఇవాళ వెళ్ళి ఆ ఇంటికి అడ్వాన్స్ కూడా ఇచ్చేయబోతున్నాను. అవునా? మీలాంటి చదువుకున్నవారు కూడా ఇలా ఊరిని విడిచిపోతే ఎలా అయ్యగారు? మీరు అందరికీ ఆదర్శంగా నిలబడి ఇదే ఊర్లో నివసించాల్సిన వారు ఇలా ఊరిని విడిచిపెడితే ఎలా చెప్పండి? నిజమేనయ్యా, కానీ ఈ ఊర్లో ఏముంది చెప్పు? ఓ 10 గుడిసెలు, అలాగే ఒక పాత గుడి, అలాగే ఈ నది. ఇవి తప్ప ఈ ఊర్లో ఏమీ లేవు. ఇక్కడ ఉంటే హాయిగా ఉంటాం.
కానీ ఎప్పటికీ ధనవంతులం అవ్వలేము. అలా ఒక్కొక్కరిగా ఊరిలో నుండి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. మాణిక్యం చాలా బాధపడుతూ ఉంటాడు. అలా అతను బాధపడుతూ ఇంటికి వెళ్తాడు. ఇవాళ మీ వ్యాపారం ఎలా జరిగింది? అంత గొప్పగేమీ జరగలేదు. ఎలా జరుగుతుంది చెప్పండి. ఊర్లో ఉన్న వారందరూ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఊరిలో ప్రజలే లేనప్పుడు నది దాటటానికి ఎవరొస్తారు చెప్పండి? అయినా మీకు ఈ విషయం ఎందుకు అర్థం కావటం లేదో నాకు తెలియటం లేదు అని గోపిక మాణిక్యంతో చెబుతుంది. అప్పుడు మాణిక్యం ఆలోచనలో పడతాడు. ఆ రాత్రి మాణిక్యం అమ్మవారిని ఇలా వేడుకుంటాడు. అమ్మా, నాకేమీ అర్థం కావడం లేదు. ఊళ్ళోని ప్రజలందరూ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. నేను నీకోసమే ఈ ఊర్లో ఉంటున్నాను. మా తాత ముత్తాతలు నిన్నే కొలుచుకున్నారు. నిన్ను చూసుకోవడం, అలాగే నిన్ను పూజించడం నా బాధ్యత. నువ్వే నాకు ఏదో ఒక దారిని చూపించాలి తల్లి అని మాణిక్యం అమ్మవారిని వేడుకుంటాడు. మరుసటి రోజు మాణిక్యం యథావిధిగా నది వద్దకు వెళ్తాడు. నది వద్ద కూర్చొని ఉంటాడు. ఏమిటో ఎవ్వరూ రావడం లేదు. ఒకప్పుడైతే ఈ నది ఒడ్డు కిటకిటలాడుతూ ఉండేది. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అలాగే విద్యార్థులు నది ఒడ్డున ఉండేవారు. ఎంతోమంది పడవ నడిపేవారు కూడా ఉండేవారు. అలా ఈ నది ఒడ్డు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. కాని ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అంటూ మాణిక్యం ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఒక స్త్రీ అక్కడికొస్తుంది. ఆమె చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అంతేకాదు, ఒంటి నిండా బంగారంతో ఉంటుంది. ఎవరండి మీరు? మీకేం కావాలి? నా పేరు గౌరీ. నన్ను కాస్త ఈ నది దాటిస్తావా? తప్పకుండా, రండి, పడవెక్కండి అంటూ మాణిక్యం ఆ స్త్రీని తన పడవ ఎక్కించుకుని ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండమ్మా. మిమ్మల్ని ఈ ఊళ్ళో ఎప్పుడూ చూడలేదు. చుట్టుపక్కల ఊళ్ళలో కూడా చూడలేదు. అసలు మీరెవరు? ఈ ఊరికి ఏ పనిపై వచ్చారు? ఒక పనిపై వచ్చాను. కాని ఈ ఊరేమిటి ఇలా ఖాళీ అయిపోయింది? దాని గురించి ఏం చెప్పమంటారమ్మా? అందరూ పట్నానికి వెళ్ళిపోయారు. మరి నువ్వు వెళ్ళలేదే? ఊర్లో నాకు కొన్ని బాధ్యతలున్నాయి. వాటిని వదిలి నేనెక్కడికి వెళ్ళలేను. చూస్తూ ఉంటే చాలా మంచివాడిలా ఉన్నావు. పట్నంలో నాకు ఒక పెద్ద బంగ్లా ఉంది. అందులో పని చేయడానికి నీలాంటి ఒక నమ్మకస్తుడు కావాలి. నువ్వు కూడా పట్నానికి వచ్చేయొచ్చు కదా. మంచి జీతం ఇస్తాను. అయ్యో వద్దమ్మగారు, నేనిక్కడ జీవితానికి అలవాటు పడ్డాను. అలవాటుదేముందయ్యా, 21 రోజులు గడిస్తే పట్నం జీవితాన్ని కూడా నువ్వు అలవాటు చేసుకుంటావు. లేదమ్మగారు, ఇక్కడ ఒక గుడి ఉంది. గుడిలో అమ్మవారు కొలువై ఉన్నారు. అమ్మవారికి ఎవరు పూజలు చేయరు. నేను తప్ప ఎవరు గుడికి వెళ్లరు. నైవేద్యం కూడా పెట్టరు. కాబట్టి నేనిక్కడ ఉండక తప్పదు. అరే, పట్నంలో కూడా బోలెడన్ని గుడులుంటాయి. అక్కడ కూడా పూజలు చేసుకోవచ్చు. కావాలంటే ఎక్కువ డబ్బులిస్తాను. పట్నానికొచ్చేయి. లేదమ్మగారు, నా కుటుంబమంతా ఇక్కడే ఉంది. నేను పట్నానికి రాలేను. అయితే మీ కుటుంబాన్ని కూడా పట్నానికి తీసుకుని వచ్చేయి. కావాలంటే మీకు నేను ఒక ఇంటినిస్తాను. నెలకి సరిపడా సరుకులనిస్తాను. డబ్బు కూడా ఇస్తాను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఏమో అమ్మగారు, మీరు ఎన్ని చెప్పినా నేను ఈ ఊరిని విడిచిపెట్టలేను. ఎంత కాదన్నా నెలకు నువ్వు ఓ 2000 రూపాయలను సంపాదిస్తూ ఉంటావు. అదే పట్నానికొచ్చావంటే నీకు 25,000 రూపాయలిస్తాను. అంతేకాదు, ఇంటికి కావాల్సిన అన్ని రకాల సామాన్లను కొనిపెడతాను. భవిష్యత్తులో మీ పిల్లలను నేను చదివిస్తాను. లేదమ్మగారు, ఏదేమైనా నేను ఈ ఊరిని అలాగే అమ్మవారిని విడిచిపెట్టి రాను. సరే, నీకు ఇప్పటికిప్పుడే బంగారాన్నిస్తాను. దయచేసి పట్నానికొచ్చేయి అంటూ గౌరీ తన మెడలో ఉన్న బంగారు మొత్తాన్ని తీసి మాణిక్యం చేతిలో పెడుతుంది. ఎవరండి మీరు? ఎందుకిలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు? నేను చెప్పాను కదా, ఈ ఊరిని విడిచి ఎక్కడికి రాను అని. ఒకవేళ నేను కూడా ఈ ఊరి నుండి వెళ్ళిపోతే గుళ్ళో ఉన్న దుర్గమ్మని ఎవరు చూసుకుంటారు? నిత్యం ఎవరు పూజలు చేస్తారు? అలా మాణిక్యం చెప్పడంతో గౌరీ ఎంతో సంతోషిస్తుంది. ఇప్పటిదాకా సాధారణ స్త్రీలా ఉన్న గౌరీ అమ్మవారిలా మారిపోతుంది.
గౌరీ దుర్గమ్మలా మారిపోవడాన్ని చూసిన మాణిక్యం ఆశ్చర్యపోతాడు. అమ్మా, నువ్వా? ఈ పేదవాడి పడవలో ఇప్పటిదాకా ప్రయాణం చేసింది జగన్మాత అయిన దుర్గమ్మ. నేను నమ్మలేకపోతున్నాను. అవును మాణిక్యం, నేనే. నీకు నాపై ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే నాకు అర్థమైంది. ఎంతలా నిన్ను ఊరించినా నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. డబ్బు కంటే భక్తి గొప్పదని నిరూపించావు అంటూ దుర్గమ్మ పడవ మొత్తం బంగారంతో నింపేస్తుంది. ఈ డబ్బుతో నువ్వు ఈ ఊరిని బాగుచేయి. ఎవరైతే ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోయారో వారు తప్పక ఈ ఊరికి తిరిగొస్తారు. తప్పక ఈ ఊరు మళ్లీ బాగుపడుతుంది. అలా దుర్గమ్మ మాణిక్యాన్ని ఆశీర్వదించి అక్కడ్నుంచి మాయమై వెళ్లిపోతుంది. మరోవైపు ఆ బంగారం మొత్తాన్ని తీసుకుని మాణిక్యం ఇంటికి బయలుదేరతాడు. మాణిక్యం ఇల్లు ఒక పెద్ద బంగ్లాలా మారిపోయి ఉంటుంది. బంగ్లాలో నుండి గోపిక పరుగులు తీస్తూ బయటికొస్తుంది. చూసారా అండి, ఇల్లు ఎలా మారిపోయిందో? ఇదంతా ఎలా జరిగిందో నాకర్థం కావటం లేదు అంటూ గోపిక ఆశ్చర్యపోతూ మాణిక్యంతో చెబుతుంది. దాంతో మాణిక్యం జరిగిందంతా గోపికతో చెప్పేస్తాడు. అలా అమ్మవారు మాణిక్యం యొక్క పేదరికాన్ని తీర్చేస్తుంది. అలాగే అమ్మవారిచ్చిన డబ్బుతో మాణిక్యం ఊరినంతా బాగుచేస్తాడు. పట్నానికి వెళ్లిపోయిన అందరూ తిరిగి ఊరికి చేరుకుంటారు. అలా ఆ ఊరు మునుపటిలా కళకళలాడుతూ ఉంటుంది.